लॉक हो गया ఇంత పంచాయతీ ఉంటుంది దాన్ని తీయడానికి, అంత ఈజీ కాదు ఇది. ఫుడ్ ప్రెస్ డోల్డా మజాకనా, చిన్న పంచాయతీ కాదండి దీంతో. చిన్న పంచాయతీ కాదండి దీంతో. ఇప్పుడు ఆయిల్ వేసే ప్రాసెసేనా, ఈసారి క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాం రండి. ఇప్పుడు కోకోనట్ వేసామండి మేము, ఇప్పుడు చేంజ్ చేయాలి, వేరే ఆయిల్ స్టార్ట్ చేయాలి. సో ఇవంతా క్లీన్ చేసేసి తర్వాత మొత్తం ఇవన్నీ రిమూవ్ చేశాకనే మళ్ళీ వేరే ఆయిల్ స్టార్ట్ చేస్తాం. ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం మాతో పాటు మీరు కూడా చూడండి. ఇదే మనం యూజ్ చేసే వాగాయి వుడ్, మెషిన్ కి హార్ట్ లాగండి. बहुत हार्ड है कोकोनट क्रश करने के लिए, క్లీన్ करने के लिए. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఇక్కడంతా. నెక్స్ట్ ఇక్కడ కింద ఉందో కూడా అంతా మొత్తం నీట్ గా రిమూవ్ చేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది సరిగా రాదు, జామ్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు క్లీనింగ్ అంతా చేసి అంతా రిమూవ్ చేసి మళ్ళీ పెట్టడానికి మాకు 30 to 40 minutes పడుతుంది. ఇదంతా ఈజీ కదండో, చూడండి ఇలా అంతా స్క్రాప్ చేసి తీయాలి. ఇది మొత్తం కూడా మొత్తం నీట్ గా అంతా రిమూవ్ చేయాలన్నమాట. ఫైనలీ ఒక అరగంట పోరాడిన తర్వాత చూడండి మా మెషిన్ ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా నీట్ అయ్యాక మళ్ళీ మేము అదంతా వాగాయి వుడ్ పెట్టి మళ్ళీ మొత్తం ఇన్స్టాల్ చేయాలండి. అటు ఇటు అయినా అంతే అండి, మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ పెట్టాలి, లేకపోతే ఆయిల్ సరిగా రాదు మాకు. ఇదే అండి మా డైలీ మార్నింగ్ రొటీన్ సస్యధారాలో. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ పంచాయతీ నచ్చిందా మీకు? అయితే ఫాలో అవుతుంది.